నరం లేని నాలుక సిగ్గులేని జన్మ దేశ ద్రోహానికి సాక్ష్యం అని రాహుల్ గాంధీని అనటంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవంగా ఒక నాయకుడిని అంతగా నిందించకూడదు, కానీ నిందించాల్సిన పరిస్థితి అతను తెచ్చుకుంటున్నాడు కాదు, అతను తెచ్చేశాడు. అతన్ని కనుక ఇప్పుడు కట్టడి చేయకపోతే అట్లాంటి వాడు కనుక ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశాన్ని నాశనం చేస్తాడు అనడానికి సాక్ష్యం. ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? ఆఫ్టర్ ఆల్ 11 years, అంతే కదా. అంతకుముందు సుదీర్ఘకాలం పరిపాలించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్స్లో మద్దతు ఇచ్చి నిలబెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీలే కదా. అందులో మేజర్ కాంగ్రెస్ పార్టీ రోలే కదా. మరి ఈ సైన్యంలో వాళ్ళందరూ 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం రిక్రూట్ అయ్యారా? సైనికులందరూ, సైనికాధికారులందరూ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగినాయి? ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుంటాయి? ఈ 10-11 ఏళ్లలో పెద్దగా రిక్రూట్మెంట్ కూడా జరక్కే కదా. ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి ఆ కొత్త విధానం తీసుకొస్తే 4 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. దాన్ని కూడా వ్యతిరేకించాడు కదా, దాన్ని కూడా చెరగొట్టే ప్రయత్నం చేశాడు కదా. సైనిక రిక్రూట్మెంట్ జరగట్లేదనే కదా, దానికి కారణమవుతున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే కదా బీజేపీ వచ్చాక లేట్ చేసుకొచ్చింది. ఇవాళ రోజున ఇంతకు ముందున్న అధికారులందరూ ఎవరు? ఇంతకుముందు సైన్య రిక్రూట్మెంట్లు అంతా ఎప్పుడు జరిగినాయి? కాంగ్రెస్ టైంలోనే కదా. మరి 90% మంది ఎస్సీ ఎస్టీలని పక్కన పెట్టి కేవలం 10% మంది సైన్యాన్ని నడుపుతున్నారంటే ఏంటి? అంటే ఆ విధానాన్ని అమలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా? అసలు నిజంగా అట్లా ఉంటుందా? సైన్యంలో ఏ ధోరణితో తీసుకెళ్తున్నాడు? ప్రత్యేకించి ముస్లింలను బుజ్జగిస్తాడు, క్రైస్తవులను బుజ్జగిస్తాడు, హిందువుల్ని నిందిస్తాడు, హిందుత్వ విధానాల్ని నిందిస్తాడు. సేమ్ టైం హిందుత్వాల కులాల వారీగా విడగొడతాడు, ఎస్సీ ఎస్టీలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకంటే నీచుడు ప్రపంచంలో మరెవడో ఉండడేమో. బహిరంగ దేశద్రోహి. నిజంగా ఇట్లాంటి వాళ్ళని కాల్చి చంపాల, ఉరి తీయాల. దేశాన్ని నాశనం చేయడానికి శత్రు దేశాలతో చేతులు కలుపుతున్నాడు, లేకపోతే తన స్వార్థం కోసం ఈ దేశాన్ని ఇంత అరాచకంగా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాడా అన్నటువంటి. బట్ మన దేశ చట్టాల ప్రకారం భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేది ఉంది కాబట్టి ఆయన ఇష్టం నడుస్తోంది.